మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లోనే సోదరీమణులతో గొడవలు కనపడుతున్నాయి. ఇంట్లో వాళ్ళతో మనశ్శాంతి లేకపోవడము, ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, అలాగే వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే కనపడటం లేదు. బంధువులతో అభిప్రాయ భేదాలు, వ్యాపారం చేసే చోట నష్టాలు విపరీతంగా కనపడుతున్నాయి. ఓర్పు సహనం లేకపోవడం వల్ల కూడా ఏ పని ఎదరికి సాగటం లేదు. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఈ నెల పెద్దగా కలిసి రావడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా పెద్దగా లాభాలు అయితే ఈ నెలలో కనపడటం లేదు. సంతానం వల్ల సమస్యలు, సంతానం వల్ల ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఏదో కారణంగా అనవసరంగా వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబంలో బాధ్యతలు పెరగడం కానీ, విధి నిర్వహణ పెరగడం కానీ, లేదా ఏదో రకమైనటువంటి ఆటంకాల తలెత్తడం కానీ కనపడుతోంది. అలాగే దూరంగా ఉన్న శత్రువులు కానీ లేదా ఎవరో ఒకరు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, రకరకాల వ్యామోహాలు అన్నీ కనపడుతూ ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు, చెడు వ్యసనాలకి బానిసలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఏం చేసినా కూడా ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. అలాగే చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కొంతమంది ఏంటంటే విచక్షణ లేకుండా పెట్టేటటువంటి పెట్టుబడుల వల్ల వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి తప్పిదాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, శారీరక కోరికల వల్ల ఎవరిని పడితే వాళ్ళని కలవడం వల్ల ఇబ్బందులు, చిన్న అనారోగ్య సమస్యల వల్ల వేధింపులు, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడము, అప్పులో చేయవలసి రావడము, పాత అప్పులు తీర్చలేకపోవడము, పెట్టిన పెట్టుబడులు వృధా అవ్వకపోవడము, ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాలు పోయే అవకాశాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు, H1B వీసాలు పికప్ అవ్వకపోవడం కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా వివాహాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, ఏదో ఒక ఆటంకాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తుందో లేదో తెలుస్తుంది. తద్వారా ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా వివాహం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, సంతానం కోసం కానీ ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు చాలా ముఖ్యం కాబట్టి అందరూ జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేసి ఎదరికి వెళ్ళండి. ఇక వివాహాలు కూడా ఆలస్యంగా కుదిరితే కంగారు పడకండి. సంతానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం లేటుగా సంతానాలు కలుగుతున్నాయి. ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ, IVF చేసుకునే వాళ్ళు కానీ మిస్క్యారీల అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, విడిపోయే అవకాశాలు, ఎవరో ఒకరు మీ మధ్య పుల్లబెట్టడం కానీ లేకపోతే మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేయడం కానీ, అనుమానాన్ని చొప్పించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్రపోకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల అలసట, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో సమస్యలు, అలాగే రాజకీయ పరంగా మంచి పదవులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయాల పాలయ్యే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తలు ఇంట్లో ఏదో రకమైన సమస్య వల్ల చికాకులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. మద్యపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి. ధూమపాన వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రం కోపగించుకోకండి. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, ఆఫీసులోను, ఉద్యోగాలు చేసే చోట సరిగ్గా మాట్లాడండి. రాత్రులు ఒంటరిగా ప్రయాణం చేయకండి. ముఖ్యంగా స్త్రీలు రాత్రి ప్రయాణం జాగ్రత్త. అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి స్నేహితులను దూరం పెట్టండి. కొంతమంది నమ్మక ద్రోహులను తెలుసుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ లేదా మధ్యవర్తిత్వం చేయడం కానీ మంచిది కాదు.
అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు మాత్రం కట్టగలగచ్చు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. ప్రయాణం విషయంలో జాగ్రత్తగా డ్రైవింగ్లు చేయండి. ఓవర్ స్పీడ్ వల్ల రకరకాల కారణాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడవడము, అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవం తగ్గడంతో పాటుగా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి, అంటే జోత ప్రక్రియల జోలికి వెళ్ళే వారికి తీవ్ర ధన నష్టం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం, అలాగే యంత్ర పరికరాలు పాడవడం, వాహనాలు చెడిపోవడం వల్ల సమస్యలు, గృహాలు కొనాలనుకున్న, అమ్మాలనుకున్న ఇబ్బందులు, అలాగే ఏదైనా స్థలాలు కొనాలనుకుంటే కనుక ఇబ్బందులు కనపడుతున్నాయి. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం లాంటివి కనపడుతున్నాయి. తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు పెరిగిపోవడము, అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోకపోవడం లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంతమంది మీతో మంచిగా మాట్లాడి మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. బయట వ్యక్తుల్ని శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల కూడా ముఖ్యంగా స్త్రీలు బ్లాక్మెయిల్ గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. చాటింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, లేదా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే చోట అధికారులకు అనుమతి లేకుండా చేసే పనుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం కనపడుతుంది. ఇష్టం లేనటువంటి చదువులు లేదా బలవంతమైన చదువులు కనపడుతున్నాయి. కాబట్టి ఏకాగ్రతతో చదువుకునే ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యామోహాలకి, సెల్ ఫోన్ గేమ్స్కి దూరంగా ఉండండి. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. కాలేజీలో చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినండి. పరీక్షల విషయంలో శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకి సమయానికి అనుకున్న పనులు పూర్తవ్వక ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు, కొన్ని కారణాల వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు, విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ గండాలు, పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ కార్యాలయాలు ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోవడం, గ్రోత్ లేకపోవడం, సహ ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగాలు అనుకోని ఆటంకాలు కనపడుతున్నాయి. అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. స్త్రీలకి మనోవ్యధ, శారీరక అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం, కొత్త పరిచయాల వల్ల కామపరమైన కోరికలు పెరగడంతో పాటుగా అనవసరమైనటువంటి సంతోషాలకి లేదా బయట సుఖాలకి ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యామోహాలకు దూరంగా ఉండండి. అలాగే కుటుంబ సమస్యల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే చోట శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ముఖ్యంగా పరపురుష వ్యామోహం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఈ నెలలో కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. తీవ్ర ధన నష్టం కనపడుతోంది. మొండి బాకాయలు పెరిగిపోతూ ఉంటాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడం లేదు. అంతంత మాత్రంగా వ్యాపార లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అరువులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు. పోటీతత్వంతో వ్యాపారం చేయండి. మార్జిన్స్ తక్కువతో వ్యాపారం చేయండి. తద్వారా మీరు లాభాలు అయితే పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి
శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్యదేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఈ 2020 సంవత్సరం జూన్ మాసం కుంభరాశి వాళ్ళకు ఎలా ఉందని చెప్పుకుంటున్నప్పుడు మనకు ఈ రాశిని ఏ శుభగ్రహము చూడడం లేదు, ఏ పాపగ్రహము చూడడం లేదు. రాహుకేతులు మాత్రం రాశిని డీల్ చేస్తున్నారు. రాశిలో రాహువు, సప్తమంలో కేతువు. ఇంకా ఏ విధమైనటువంటి శుభ దృష్టితోనూ అశుభ దృష్టితోనూ ఏ గ్రహము చూడడం లేదు. కాబట్టి ఏలినాటి కంటిన్యూ అవుతోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో వీళ్ళకు శనేశ్వరుని గురువు చూస్తుండే ఆరో స్థానంలోకి వచ్చి, అంటే గురువు యొక్క చూపు శనిపైన పడడం వల్ల ఏలినాటి శని యొక్క తాకడ తగ్గుతుంది. అదొకటి బెనిఫిట్ వీళ్ళకు. ఇప్పటి నుంచి ఏలినాటి శని వీళ్ళకు ఇంకా దాదాపు లేనట్టే. ఎందుకంటే ఇక వీళ్ళకు థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది ఏలినాటి శని. ఇప్పుడు దగ్గర 5 నుంచి 6-6.5 సంవత్సరం వీళ్ళు ఏలినాటి శని అనుభవిస్తున్నారు. ఇంకా చివరి దశకు వచ్చింది ఏలినాటి శని. గురువు ఎప్పుడైతే 6వ ఇంటికి వచ్చి శనిని చూస్తాడో, ఆ శని పైన గురువు చూపు పడిందో ఆటోమేటిక్గా వీళ్ళకి ఏలినాటి శని పూర్తిగా బలహీనమైపోతుంది. అది వీళ్ళకి చెప్పుకోదగ్గ బెనిఫిట్. ఇతర గ్రహాలు ఏవి కూడా ఈ రాశ్యాధిపతి శని ద్వితీయంలో ఉన్నాడు, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నాడు. తృతీయాధిపతి కుజుడు వీళ్ళకి మంచివాడు కాదు. ఆయన ఒకటి తృతీయం చతుర్థం పైన పోతున్నాడు. ఇక చతుర్థాధిపతి శుక్రుడు వీళ్ళకు ఎటువంటి మంచి స్థితిలో లేడు. ఎందుకంటే 8వ తారీఖున ఆయన కూడా 6వ ఇంటికి వస్తున్నాడు. 22వ తారీఖు బుధుడు కూడా 6వ ఇంటికి వస్తున్నాడు. 6వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి 6వ స్థానంలో. కానీ గురువు వచ్చేసి పడ్డాడు కాబట్టి కొంచెం బెనిఫిట్ అయింది శనిని చూడడం వల్ల. అంటే సపోర్టింగ్ చేయాలని గ్రహాలు తక్కువ ఉన్నాయి అని అర్థం. 7వ ఇంట్లో కేతున్నాడు కాబట్టి దాంపత్య జీవితంలో అనురాగాలు తక్కువ ఉంటాయి. వ్యాపార విషయంలో మందకొడిగానే పోతూ ఉంటాయి. 7వ స్థానం అంటేనే సమాజము, కస్టమర్సు. అదేవిధంగా ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తే వీళ్ళు దిష్టి తగిలినట్టు అయిపోతారు, డల్ అయిపోతారు. కేతు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అది వీళ్ళు దిష్టి తీసుకోవాలి, ఆ థెరపీ ఒకటి చేసుకోవాలి. అదేవిధంగా విఘ్నేశ్వరారాధన ఎక్కువ చేయాలి, దుర్గారాధన ఎక్కువ చేయాలి. ఇది చేసుకుంటే చాలు. ఇంకా ఒకరితో చెప్పండి, ఎడారిలో ఓయాసిస్ లాగా శనేశ్వరుణ్ణి గురువు చూడడము వీళ్ళకి అదృష్టం. అప్పుడు వీళ్ళకు ఇప్పుడు ఈ మాసం 2వ తారీఖు నుంచి బాగున్నట్టే. శని యొక్క అనుగ్రహం వీళ్ళకి పెరుగుతుంది. అంటే పీడ పోయేసి అనుగ్రహం ప్రారంభమవుతుంది. డే బై డే వీళ్ళకి డెవలప్మెంట్ అవుతారు, కంపల్సరీ అవుతారు. ఎందుకంటే శని వెళ్తున్నాడు, గురువు కూడా మళ్ళీ నెక్స్ట్ సప్తమంలోకి వస్తాడు నెక్స్ట్ ఇయర్. అప్పుడు కూడా శనేశ్వరుని చూస్తాడు. శని మీద ఆల్మోస్ట్ అలా ముందు వెనక శనేశ్వరుని టచ్ చేసే విధంగా గురువు వస్తున్నాడు. ఎప్పుడు ఏ సంవత్సరాల్లో ఏలినాటి శని 7.5 సంవత్సరం జరుగుతుంది. ఈ 7.5 సంవత్సరంలో కనీసం 3 నుంచి 4 సంవత్సరాల గురు బలంతో ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. గురువు మారుతూ ఉంటాడు కదా. శనికి గురువు 5లోకి వచ్చినా, శనికి గురువు 7లోకి వచ్చినా, శనికి గురువు ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి బెనిఫిటే కదా. ఈ రాశిని చూసినా, ఈ ఏలినాటి శనేశ్వరం చూసినా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఇంకా గురువు చూపే లేదు అంటే 7.5 సంవత్సరం ఇంక అందరూ మటాష్. ఎందుకంటే శనేశ్వరుడు అంత తీవ్రంగా ఆయన ఛార్జ్ తీసుకుంటాడు ప్రతి ఒక్కరికి. గురువు చూపు వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు బెనిఫిటబుల్ టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే బాగా విసిగిపోయారు కుంభరాశి వాళ్ళు. ఇంక రాదు ఏలినాటి శని. ఇంక పోతే ఇంక 30 సంవత్సరాలు రాదు. ఇప్పటి నుంచి ఇంక 30 సంవత్సరాలు వీళ్ళు డెవలప్ అయినట్టే. అంటే ఒకసారి వస్తే మళ్ళీ 30 సంవత్సరాల వరకు మళ్ళీ తిరుక్కొని రాదు. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని యొక్క ప్రభావము గురువు యొక్క చూపు వల్ల వీళ్ళకి బెనిఫిట్. కాబట్టి ఏదైనా శుభం జరుగుతుందంటే దీనివల్ల జరుగుతుంది. రాశిలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతున్నాడు. కాబట్టి దుర్గా గణపతి మంత్రం ఎక్కువ చదువుకోవడం వల్ల, అమ్మవారి గుడికి వినాయకుడి గుడికి ఎక్కువ వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది. అమ్మవారికి నిమ్మకాయలతో దీపాలు కావచ్చు, నైవేద్యం కావచ్చు, విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ,
ఇవ్వడం మంచిది. 7వ స్థానం కాబట్టి 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళ బెడ్రూమ్లో వీళ్ళ పడుకునే మంచం కింద కొబ్బరికాయ కొట్టి నైట్ పడుకున్నప్పుడు పెట్టాలి. కుంకుమ జలేసి తెల్లారితే బయట పారేయాలి. 7వ స్థానం అంటే దాంపత్య స్థానము, భార్య, జీవిత భాగస్వామి. ఇప్పుడు వీళ్ళకి ఇన్కమ్ ఇవంతా కూడా తక్కువ ఉంటాయి. ఎక్కడ అడుగుతుంది భార్య, ఏమొచ్చింది ఈరోజు, ఏం చేస్తున్నావు, ఆ డబ్బు ఏమైంది, ఈ డబ్బు ఏమైంది, ఎక్కడ అడుగుతుంది? బెడ్రూమ్ లో అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ లెక్కలు ఒకరోజు చెప్తారు, 2 రోజులు చెప్తారు, 3వ రోజు గొడవ అవుతుంది. విసుగు. నేను చెప్తాను, ఏదైనా అయితే నేను చెప్తాను కదా, నువ్వు ఏది చెప్పవు, ఏం చేస్తున్నావు, నాకు టెన్షన్గా ఉంది, వాడికి ఇచ్చావు, వీళ్ళకి ఇచ్చావు, వాళ్ళు అడగవు, నువ్వు నేను అడిగితే మాత్రం కోపం వస్తుంది, ఇట్లుంటాయి. ఇంకా అనేక రకాలుగా. అక్కడ అండర్స్టాండింగ్స్ కావాలంటే అక్కడే ఈ కొబ్బరికాయను సమర్పణ, అక్కడే కేతు ఉన్నాడు అంటే విఘ్నేశ్వరుడు ఉన్నాడు కాబట్టి సమర్పించడం మంచిది. రాహు రాశిలో ఉన్నాడు కాబట్టి మినుములతో చేసినటువంటి వడలు, లేదు మినప అట్టు అంటారు, అంటే దోశ లాంటివి కూడా దానం చేయొచ్చు, అంటే రాహు యొక్క ప్రీతికి. ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా ఎలా ఉంటుందంటారు? అంతగా అనుకూలించవు. పెట్టకపోవడం బెటర్. పెట్టకపోవడం మంచిది, ఉన్న వాటితోనే రన్ చేసుకోవడం మంచిది. ప్రయోగాలు చేసేయడం వల్ల, ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల లాంగ్ రన్ లో బెనిఫిట్స్ ఆశించలేము. ఏలినాడ్స్ని వదిలిన తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ బాగుంటుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ఇప్పటి నుంచి బాగుంటుంది. ఎందుకంటే కుటుంబ స్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి, నేను చెప్పాను కదా 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? గణపతి ఆరాధన, దుర్గారాధన. దుర్గాదేవి గణపతి తల్లి కొడుకులే కదా. అవును. కాబట్టి దుర్గా గణపతి మంత్రం ఒకే మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదవడం వల్ల 2 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. కాలభైరవ ఆరాధన చేయడం వల్ల శనేశ్వరుడు యాక్టివేట్ అవుతాడు. అంటే కాలభైరవ యాక్టివేట్ కావాలంటే వీధి కుక్కలకు ఫుడ్ పెడతా ఉంటే చాలు. ఉద్దిపప్పుతో చేసినటువంటి వడలు కుక్కలకు అలవాటు చేయాలి. ఎందుకంటే రాహు, వీధి కుక్క అంటే రాహు వీళ్ళకి రాశిలో ఉన్నాడు. కాలభైరుడు వాహనము, కాలభైరుడు అంటే శనేశ్వరుడు. అలా పెట్టడం వల్ల వీళ్ళకు ఏలినాశనం తగ్గుతుంది, లగ్నం రాశిలో రాహు యొక్క తాకడ తగ్గుతుంది. దుర్గా గణపతి మంత్రం చదవడం వల్ల కేతు యొక్క ప్రభావము, వ్యతిరేక ప్రభావం తగ్గుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ట్రీట్మెంట్. ఇది చక్కగా చేసుకోవచ్చు. దీనికి ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు. శివాలయానికి వెళ్తే అమ్మవారు దుర్గాదేవి లెక్క, విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటాడు, చక్కగా ఆరాధించుకోవచ్చు. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు ఎందుకంటే విద్యాస్థానంలో ప్రాథమిక విద్య అనే స్థానంలో, ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది కదా, అది 2వ స్థానము. హై స్కూల్ ఇంటర్మీడియట్ వరకు 4వ స్థానము. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత వచ్చేటువంటి విద్యలు బీటెక్, ఎంటెక్ ఇవన్నీ కూడా వచ్చి 9వ స్థానము. ఇంకా దాన్ని దాటి ఏమొచ్చినా ఇంకా దానికన్నా ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఇవన్నీ కూడా 12వ స్థానం. అంటే విదేశాలు, దూర విద్యలు, మరీ ఉన్నతమైన విద్యలని అర్థం. కాబట్టి ఇప్పుడు ప్రాథమిక విద్య అనే స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు, ఉన్నత విద్య అనే స్థానంలో కుజుడు వస్తున్నాడు. కాబట్టి ఈ రాశికి కుజుడు మంచివాడు కాదు, శనేశ్వరుడు మంచిదే, బాగా ఎఫర్ట్ పెట్టి రాయాలి, చదవాలి. గురువు చూస్తాడు కాబట్టి ప్రాథమిక విద్య బాగుంటుంది. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఏ వర్గాల వాళ్ళకైనా సరే సాధారణంగానే ఉంటుంది కుంభరాశి వాళ్ళకు. ఎందుకంటే ఏ గ్రహము చూడడం లేదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఏలినాడ్స్ని తాకడ తగ్గుతుంది కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు కొంచెం బ్రీతింగ్ దొరుకుతా వస్తుంది. మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారండి? వేరే వాళ్ళకి హామీలు ఇవ్వకూడదు, షూరిటీ సంతకాలు పెట్టకూడదు, ఇంకేదైనా వీళ్ళ దగ్గర డబ్బు ఉంటే కూడా లేదని చెప్పాలి. షేర్ మార్కెట్ల జోలికి వెళ్ళకూడదు. అంటే ఇతరులకు హామీలు ఇవ్వడము, అప్పులు ఇవ్వడము, ఇంకొకరి బాధ్యత వహించడము, అతను ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పడము, ఇట్లాంటి వేరే వాళ్ళ విషయాలు తలదోచుకున్నా ఉండగలిగితే మేలు, లేదంటే అవి వీళ్ళకే వచ్చేస్తాయి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభాభినందనలు. కుంభరాశి మనం చక్కగా ఈ జూన్ 2026లో జూన్ నెలకి అడుగుపెట్టేశాము. కుంభరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. అసలు కుంభరాశి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి ఆలోచన విధానం. ఈ రాశివారు అందరిలా రొమాంటిక్గా ఆలోచించరు. వాళ్ళ రూటే సపరేటు. 10 మంది వెళ్ళి దారిలో వాళ్ళు వెళ్ళరు. వీరికి అస్సలు నచ్చదు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి, కొత్త టెక్నాలజీ గురించి, సమాజానికి ఏదో చేయాలనే తపనతో బతుకుతారు. మానవతా దృక్పథం వీళ్ళ రక్తంలో ఉంటుంది కాబట్టి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో నిలబడతారు.
బయటికి చాలా సైలెంట్గా గంభీరంగా కనిపించిన లోపల మాత్రం ఒక అగ్నిపర్వతంలాగా నిరంతరం జ్వలిస్తూ ఉంటారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుటివారి ముందు కన్నీళ్లు పెట్టుకోరు. తమలో తామే బాధను దిగమింగుకుంటారు. స్వేచ్ఛను ప్రాణంగా ప్రేమిస్తారు. ఎవరైనా తమని కంట్రోల్ చేయాలని అని చూస్తే అస్సలు సహించలేరు. ఒకరిని నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాన్ని ఇస్తారు. వాళ్ళే మోసం చేస్తే మాత్రం జీవితంలో వాళ్ళని మొహం కూడా చూడరు. ఇలాంటి అద్భుతమైన మొండితనం కలిగిన వినూత్నమైన కుంభరాశి వారికి 2026 జూన్ నెలలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కోబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ గ్రహస్థితుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి, ముఖ్యంగా మీరు ఏలినాటి శనిలో చివరి 2.5 సంవత్సరాల దశలో ఉన్నారు కాబట్టి, ఇది మీకు చేసిన మంచి చెడు కర్మలు కడిగేసే సమయం. జూన్ 1 వరకు గురుడు 5వ ఇంట్లో ఉంటాడు, తర్వాత 6వ ఇంటికి మారుతాడు. అలాగే మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు ఈ సంవత్సరం అంతా 2వ ఇంట్లోనే సంచరిస్తారు. అక్టోబర్ 1 వరకు రాహు జన్మరాశిలో ఉండగా 1వ ఇంట్లో కేతువు 7వ ఇంట ఉంటాడు. శుక్రుడు మే 14 నుంచి జూన్ 8 వరకు 5వ ఇంట్లో అనుకూలంగా ఉంటే, జూన్ 8 నుంచి జూలై 4 వరకు 6వ ఇంట్లోకి మారి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కుజుడు 3వ ఇంట్లో మే 11 నుంచి 21 వరకు ఉండి మీలో ధైర్యాన్ని నింపితే తర్వాత 4వ ఇంట్లోకి పెడతాడు. గ్రహాల అమరిక వల్ల, ముఖ్యంగా ఏలినాటి శని రాహుల ప్రభావం వల్ల మీ జీవితంలో కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నట్లు మీకు కనిపించవచ్చు. ఏ పని తలపెట్టినా అది వెంటనే పూర్తి కాదు. 10% పని మిగిలి ఉంటుంది. అంటే అంతా అయిపోయి చివరిలో కొద్దిగా మిగులుతుంది. దీనివల్ల మీకు చాలా చికాకు వస్తుంది. ఏలినాటి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ప్రతి అడుగున చాలా జాగ్రత్తగా కష్టపడి వేయాలి. లేకపోతే సులభంగా సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉన్నది. వ్యాపార రంగంలో మన వారి మార్పులు చేసుకోవచ్చు. అలాగే ఇల్లు లేదా ఆఫీసులో మారటం లాంటి స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు చేసే వ్యవహారాల్లో నిరంతర ఆటంకాలు, కోర్టు వ్యవహారాల కూడా సూచన మాత్రంగా చెప్పక తప్పదు. ఏ సమయంలో ఎవరితో వాదోపవాదాలు వెళ్ళకుండా ఉండటమే మీకు ఈ నెలలో శ్రీరామ రక్ష. అధిక వ్యయం కూడా అవుతుంది. అలాగే ఈ జూన్ నెలలో మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించి మీకు ప్రయత్న కార్యానుకూలత తప్పకుండా లభిస్తుంది. మీరు గట్టిగా పట్టుబడి పెడితే, ఓపికతో ప్రయత్నిస్తే పనులు నెరవేరుతాయి. దానికి తగ్గట్టుగా కష్టాలు కూడా మీరు హెచ్చుగా అనుభవిస్తారు. అంత సులభంగా ఏదీ చేతికి రాదు. అయితే ఈ జూన్ నెలలో మీకు కొన్ని నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. వాటి వల్ల మీరు మానసికంగా ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు. అలాగే ఇంట్లో ఏదైనా మంచి చేయాలి అన్న శుభకార్యాలు, ఆలోచనలు పొందుతారు. మీకు ఏవైతే కొత్త పనులు, నూతన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవి మీ మిత్రుల సహాయ సహకారాలతో పూర్తవుతాయి. కాబట్టి స్నేహితులతో సత్సంబంధాలు నెరవేరటం ఈ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది. కానీ ఇంకోవైపు చూస్తే, ఈ పనుల కోసం విపరీతమైన ధన వ్యయం చేస్తారు. ఖర్చులు అదుపు తప్పడం కూడా చూస్తారు. కొత్తగా అప్పులు చేస్తారు. మళ్ళీ టెన్షన్ పడతారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, కుటుంబమునందు వృధాగా కలతలు, నానా విధమైన బాధలు, ఇంట్లో వారితో మాట పట్టింపులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. ఇక కెరీర్, ఉద్యోగ, వ్యాపారం విషయానికి వస్తే జూన్ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. 2వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తాడు. నా భవిష్యత్తు ఏమైపోతోంది, నేను అసలు ఎట్టి వెళుతున్నాను అన్న అనవసర భయాలకు, ఆందోళనకు మిమ్మల్ని రాత్రింబవళ్ళు వెంటాడుతూ ఉంటాయి. 1వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీరు కెరీర్ పట్ల చాలా ఇన్సెక్యూరిటీగా ఉంటారు. ఆలోచించడం వల్ల మీరు తీసుకోబోయే అడుగులు తడబడేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీరేమో పర్ఫెక్ట్గా పనిచేద్దాం అనుకుంటే చుట్టుపక్కల పరిస్థితులు అందుకు సహకరించకపోవచ్చు. వ్యాపారం చేసేవైతే మీ కాంపిటీటర్స్ నుండి తీవ్రమైన ఒత్తిడి, బెదిరింపులు ఎదుర్కొంటారు. కొత్త బిజినెస్లకు ఒకేసారి మొదలు పెట్టాలనుకున్నా, కొత్తగా ఎవరితోనైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకున్నా దయచేసి జూన్ నెలలో ప్రారంభించకండి. అలాగే మీరు ఉద్యోగస్తులైతే కూడా ఎంతో అంకితభావంతో కష్టపడి పనిచేసినా మీ పై అధికారుల నుంచి మీకు దక్కాల్సిన గుర్తింపు దక్కదు. ఫండ్స్ లేక ప్రాజెక్టులు ఆగిపోవటం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ నెగిటివ్ విషయాల మధ్య ఒక గొప్ప పాజిటివ్ విషయం చెప్పంటారా? 6వ ఇంట్లో గురువు మీ చంద్రరాశిని తన దైవీక దృష్టితో చూడటం వల్ల కొన్ని అడ్డంకులు, సమస్యలు ఉన్నా సరే మీ బురద నుండి
కూడా కమలంలాగా పైకి లేచేలా మీలో ఉన్న నైపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. కెరీర్లో కాస్తంత స్ట్రైన్ అయ్యేలా చేస్తుంది. 3వ ఇంట్లో ఉన్న కుజుడు కూడా మీ ఆశయాలు నెరవేర్చడానికి నిలబడతాడు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోబోతే ధన ప్రవాహంలో మీరు ఆశించినంత సాఫీగా ఉండదు. 2వ ఇల్లు అనేది ధనస్థానము. ఇక్కడే శని భగవానుడు ఉండటం వల్ల రావాల్సిన డబ్బు సమయానికి రాక ఆర్థిక లావాదేవీలు చాలా మందంగా నడుస్తాయి. పొదుపు చేద్దామన్నా ఏదో ఒక రూపంలో ఖర్చు వచ్చి పడుతూ ఉంటుంది. డబ్బును దాచిపెట్టడం, అక్యూములేట్ చేయడం అనేది నెలలో ఒక కలలాగే మిగిలిపోతుంది. లగ్నంలో ఉన్న రాసులు, సప్తమంలో ఉన్న కేతువు మీ డబ్బును సంపాదించే మార్గాలను అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. 2వ ఇంటికి అధిపతి అయిన గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ రోజువారీ అవసరాలకు, అత్యవసరాలకు కావలసిన డబ్బు ఏదో ఒక మార్గం గుండా మీ చేతికి అందుతుంది. కానీ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం మాత్రం ఈ నెలలో మీకు తక్కువే. కాబట్టి అనవసరమైన ఖర్చులు కళ్ళెం వేయండి. ఆడంబరాల కోసం అప్పులు చేయకండి. ఆరోగ్యపరంగా మీరు జూన్ నెలలో 100% అప్రమత్తంగా ఉండండి. ఏలినాటి శని ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలతో కూడి పెద్దవిగా అనిపిస్తాయి. 2వ ఇంట్లో ఉన్న శని వల్ల మీకు కంటికి సంబంధించిన సమస్యలు, విజన్ ప్రాబ్లము, ఎక్కువసేపు సిస్టమ్స్ లేగా మొబైల్స్ చూసే కుంభరాశి వారు మీ కళ్ళను కాపాడుకోవటం మంచిది. అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. 1కి 7 ఇళ్లల్లో ఉన్న రాహుకేతువుల వల్ల, అంటే కుటుంబము, సప్తమ స్థానాల్లో రాహుకేతువులు ఉండడం వల్ల తొడలు, కాళ్ళు విపరీతంగా బాధ పెడతాయి. ఇవన్నీ ఏదో పెద్ద డబ్బు వల్ల వచ్చేవి కావు. కేవలం మీరు తీసుకుంటాం విపరీతమైన స్ట్రెస్ వల్ల మాత్రమే ఈ జబ్బులు వస్తాయి. జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా రావచ్చు. గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యపరంగా కొంత రక్షణ కవచంలా కనిపిస్తుంది. కానీ మీ వంతుగా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయటము, ధ్యానం చేయటము, ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల శారీరక, మానసిక నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇక ప్రేమ, పెళ్లి, సంబంధాల విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ నెలలో కాస్త పరీక్షా సమయంలో చెప్పాలి. 2వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ మాటల్లో కనుకుదనము పెరుగుతుంది. మీరు క్యాజువల్గా అన్న మాటలు కూడా మీ భాగస్వామి చాలా తప్పుగా, కోపం తెప్పించేలా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో ఆకర్షణ, ఆనందం కొద్దిగా తగ్గుతాయి. 1వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య అర్థం లేని అపార్థాలు, ఎడబాటు ఫీలింగ్స్ వస్తాయి. మీకు ఏ రకమైన గాఢంగా ప్రేమిస్తూ ఉన్న వారినైనా సరే పెళ్లి చేసుకోవాలని తొందరపడుతుంటే కనుక దయచేసి ఆలోచనలు ఈ నెలలో వాయిదా వేసుకోండి. వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి ఇది అస్సలు అనుకూలమైన సమయం కాదు. ఒకవేళ మీకు ఇంకా పెళ్లి కాకపోతే 6వ ఇంట్లో ఉన్న గురువు మీకు భవిష్యత్తును, మంచి సంబంధాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక దారి చూపిస్తాడు. మే 14 నుంచి జూన్ 8 వరకు శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంలో కాస్త సంతోషము, సంతృప్తి నెరవేరుతాయి. కానీ 15 తర్వాత మీ ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఈ క్వారల్స్, వ్యక్తుల మధ్య గౌరవాలు కూడా తగ్గుతాయి. ఇవన్నీ గ్రహాల మాయ అని గ్రహించి మీ వైపు నుంచి మీరు 100% కాంప్రమైజ్ అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. కొద్దిగా తగ్గితే మనం నష్టపోయేదేమీ లేదు. ఒక బంధం నిలబడుతుంది. చివరగా కొన్ని ఒడిదుడుకులు ఉన్న ఈ జూన్ నెలలో కుంభరాశి వారు ప్రశాంతంగా ముందుకు సాగడానికి కొన్ని ఆధ్యాత్మిక పరమైన సూచనలు ఇస్తాను. ఓం శనైశ్వరాయ నమః అని శనిగ్రహాన్ని కూడా పోషించండి. తైలాభిషేకం చేయండి. నవగ్రహాల దగ్గర చక్కగా బెల్లం ముక్క నివేదన చేయండి. ఓం నమో నారాయణాయ అనే దైవ సేవ, దైవనామాన్ని జరించడం కూడా మీకు ఏమేం కావాలో అన్నీ నారాయణ ఇస్తాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా మీలో ఉన్న కుంభరాశి ఫైర్ని మాత్రం ఎప్పటికీ ఆరిపోనివ్వకుండా ఉండండి. మీ యొక్క లక్షణము, వ్యక్తిగత లక్షణము, సాహసము, ఓపిక మాత్రమే మీకు నెలలో సేవ చేస్తాయి. కనుకేంటంటే ఈ కుంభరాశి వారు నిండు కుండలాగా కష్ట సుఖాలను తమలో నింపుకొని బయటికి ఎక్కడా వ్యక్తం చేయకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో నడుచుకుంటే ఈ నెల మీకు బ్రహ్మాండంగా గడిచిపోతుంది. ఆల్ ది బెస్ట్ చెబుతూ లోకా సమస్తా సుఖినో భవంతు.